లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి 2 రోజుల డ్రామాకు తెరపడింది. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతిని ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. జ్యోతి 15 కోట్ల మేర అక్రమ ఆస్తుల్ని కూడబెట్టినట్టుగా అధికారులు తేల్చారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటుగా 4 కిలోల బంగారు ఆభరణాలని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ప్లాట్లు, ఫ్లాట్, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించి కీలక డాక్యుమెంట్స్ ని కూడా అధికారులు గుర్తించారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ట్రైబల్ వెల్ఫేర్ ఈగా ఉన్నటువంటి జ్యోతికి ఏసీబీ కోర్టు 14 డేస్ పాటు రిమాండ్ విధించింది. అయితే ఆమెను గత 2 డేస్ క్రితమే అరెస్ట్ చేసినప్పటికీ తన ఇంట్లో సోదాలు జరుపుతున్నటువంటి క్రమంలో ఆమె అస్వస్థతకు గురైంది. సో అక్కడి నుండి నేరుగా ఉస్మానియా హాస్పిటల్కి ఆమెను తరలించారు. 2 డేస్ పాటు కూడా ఆమెకి చికిత్స అందించారు. సో ఇవాళ ఆఫ్టర్నూన్ ఉస్మానియా హాస్పిటల్ నుండి ఏసీబీ కోర్టుకి జ్యోతిని తరలించారు. ఇక్కడ రిమాండ్ విధించేటువంటి క్రమంలో కూడా జడ్జి ఈ ప్రశ్నలు లేవనెత్తారు. ఆల్రెడీ అరెస్ట్ చేసి 24 అవర్స్ గడిచింది కాబట్టి 24 అవర్స్ తర్వాతనే ఎందుకు రిమాండ్ చేయలేదు, ఎందుకు డిలే అయింది అనేటువంటి అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. సో దీనికి బదులుగా ఏసీబీ పీపీ కూడా చెప్పారు, ఆల్రెడీ కోర్టుకి సంబంధించి నిన్న ఒక మెమో దాఖలు చేశాము ఈమె హెల్త్ కండిషన్కి సంబంధించి అనేటువంటి మెమో చూపించిన తర్వాత కోర్టు కూడా రిమాండ్ని యాక్సెప్ట్ చేసింది. 14 డేస్ పాటు కూడా జ్యోతికి రిమాండ్ విధించింది. మరోవైపు జ్యోతి ఇంట్లో సోదాల సమయంలో దొరికినటువంటి దాదాపు 1.5 కోటికి పైగా విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలు కావచ్చు, కొన్ని ఓపెన్ ప్లాట్స్, అట్లాగా వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి దానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత వాటి మార్కెట్ వాల్యూని అంతా కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈమె పనిచేసేటువంటి సర్వీస్కి ఆమెకు వచ్చేటువంటి ఆదాయం, సో వాటన్నిటిని కూడా క్యాల్కులేట్ చేసి తదుపరి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు కూడా జ్యోతి పైన ఏసీబీ నమోదు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ బాలకృష్ణ కేసులో ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసును ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. సో మళ్ళీ ఇప్పుడు జ్యోతికి సంబంధించినటువంటి కేసులో కూడా ఆమె 84,000 లంచం తీసుకుంటూ పట్టుబడినప్పటికీ ఆమె ఇంట్లో రైడ్ చేసినప్పుడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ డబ్బులు, నగదు అంతా కూడా ఆభరణాలు అన్నీ కూడా ఏసీబీ గుర్తించింది. కాబట్టి వాటన్నిటినీ కూడా ఎస్టిమేట్ చేసి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదు చేసేందుకు జ్యోతి విషయంలో ఏసీబీ యోచిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.